నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని వ్యాఖ్య. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి నిరసన సెగలు. తమ భూములు లాక్కున్నారని మహిళలు ఆందోళన. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉద్రిక్తత. ఎస్ఐకి వ్యతిరేకంగా మృతుని బంధువుని నినాదాలు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు క్షమాపణ చెప్పాలి. తాను ఎవరి భూములు చేయలేదన్న వైసీపీ జిల్లా కార్యదర్శి రోజారాణి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అంబికాపతి సతీమణి అశ్వత్థమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అని తెలిపారు. ఇద్దరి ఇంట్లో ఉండగానే ఐటీ దాడులు జరిగాయన్నారు. ఐటీ దాడుల్లో 42 కోట్ల నగదు దొరికాయని, కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు. అంబికాపతి డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడని, ఈశ్వరప్పకి కూడా సన్నిహితుడని తెలుస్తుందని అన్నారు. తెలంగాణ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి పంపే కుట్ర చేస్తున్నారన్నారు. రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈరోజు 42 కోట్ల రూపాయలు వారి ఇంట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తూ ఉంది 42 కోట్లు వారి ఇంట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తూ ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని, ఈ అక్రమ వసూళ్లతో, వాళ్ళు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ డిక్లేర్ చేయాలి, వాళ్ళ మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. ఎక్కడ ఎవరన్నా టీఆర్ఎస్కి వస్తారా, ఎవరన్నా వస్తే టికెట్లు ఇస్తామని చెప్పి పక్క పార్టీల దిక్కు చూసుకుంటా కాలం వెలుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఈ రోజు వరకు టికెట్లు డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సగం సీట్లలో అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి ఉంది. పక్క పార్టీల దిక్కులు చూస్తున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే అభ్యర్థులు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని ఇవాళ గెలవాలని చెప్పి కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తెచ్చి తెలంగాణలో వెదజల్లి దొడ్డిదారిని గెలవాలని చెప్పి ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో హంగామానే తప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి స్పందన లేదు. ఏమున్నా అంత సోషల్ మీడియాలో ఫేక్ మీడియా సంస్థల్ని పెట్టి వాళ్ళు గోబల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు 40% కమిషన్ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50% కమిషన్కు కర్ణాటకలో వసూలు చేస్తూ ఉంది. ఇవాళ ఏ బిల్డర్ని అడిగినా చెప్తారు, ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తారు, కర్ణాటకలో ప్రతి ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా అపార్ట్మెంట్ కట్టాలన్నా, గేటెడ్ కమ్యూనిటీలు కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి 75 రూపాయల పన్ను కట్టాలి. ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు చొప్పున ఎన్ని ఎస్ఎఫ్టీ కట్టి అంత డబ్బు కడితేనే ఆ బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది, ఆ అపార్ట్మెంట్కి పర్మిషన్ వస్తుంది, ఆ ఇల్లుకి పర్మిషన్ వస్తుంది. డబ్బులు కట్టండి, ఇల్లు కట్టడానికి అనుమతి రాని పరిస్థితి ఇలా బెంగళూరులో ఉంది. అవినీతి మయమైపోయింది ఇలా కర్ణాటక రాష్ట్రం. ఆ అవినీతి సొమ్ముతో అక్రమ సొమ్మును తెలంగాణలో తెచ్చి ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ గతంలో ఎన్ని స్కాములు చేసిందో మనందరికి తెలియదేం కాదు. వాళ్ళు లీడర్లు పంచుకు తింటారు తప్ప ప్రజలకు పంచరు.
అటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమ సొమ్మును ఈరోజు తెలంగాణలో ఖర్చు పెట్టాలని రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 1500 కోట్ల రూపాయలను బెంగళూరు నుంచి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ తరలించాలని ఒక పథక ప్రకారంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకి చేరిందని, కొంత హైదరాబాద్కి చేరిందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కొంతమంది బిల్డర్స్, కాంట్రాక్టర్స్ దీంట్లో పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తుంది. వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి రాజకీయాలతో మీకు సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి నిరసన సెగలు తగిలాయి. ములుగు ఘట్టమ్మను దర్శించుకుని మొదటి రోజు ఎన్నికల ప్రచారం ఆమె మొదలుపెట్టారు. ప్రేమ్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు నిలదీశారు. తమ భీములు లాక్కున్నారని మహిళలు నిలదీశారు. తమ ఇండ్లు కూడా లాక్కుంటారా అని ప్రశ్నించారు. గెలిపిస్తే న్యాయం చేస్తామని బడే నాగజ్యోతి చెప్పడంతో స్థానికులు శాంతించారు. అక్కకు మాట తప్పకుండా గెలిపియాలి. దగ్గరకు వచ్చింది అట్లా ఆవకింత కూడుకున్నాడు. జ్యోతక్క కారు గుర్తుకే మనకే సమస్యల్లో కొట్లాడి తీసుకోవచ్చు. పాటిస్తున్నారు ఓపిక పడ్డా అని చెప్పిన ఎందుకు రోజులు పెడతాను ఇప్పుడు ఏదో చెప్పింది మాట్లాడిన ఆల్రెడీ జంపాలతో మాట్లాడారు రాజకాంతో మాట్లాడాను నేను ఆల్రెడీ చెప్పుడు చెప్పింది ఈ న్యాయం గొడవ అర్థమవుతుంది. ఆల్రెడీ ఎంఆర్ఓ ఒకసారి చెప్పింది అలా ప్లాట్ చూద్దామని చెప్పి అని మాట్లాడినాడు. దాని సంగతి అదే భయపడ అవసరం మేడం మేడం ఒక్క నిమిషం. ఉన్నారు ఈయన పటేల్ ముగ్గురు. మాకు పంచర్ అయిపోయింది, అటు గడ్డ పోయింది. ఏమన్నా ఉన్నదా ఇక మాదిగా గడ్డకు ఇండ్లు కూడా పోతాయంటే ఇండ్లు ఎక్కడ ఇంట్లో కాపాడుతుంది గ్యారంటీ. పెడతారు మమ్మల్ని. ఇంట్లో టెన్షన్ అవసరం లేదు మీకు. కోడి భూములు ప్రతి ఒక్క ఊళ్ళు ఇచ్చారు. మాకు మేము కొట్టాలే, మాకు రాలేదు. ఉన్న కానైనా చూపించాలి కదా. జక్కన కూడా వాటి అయితే మీరైతే మంచి ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదించింది మీకు వివరం బిడ్డ వచ్చింది. ఆశీర్వదించింది గెలిచినాక మీకు అన్ని చేపిస్తాం. చేపించే బాధ్యత ఎంతమంది సుధాకర్ సుధాకర్ అయ్యారా పిలువురావాన్ని పింఛన్ వస్తుందా? ఏం చేయాలి? ఎవరు ఇస్తారు? ఎవరిస్తాను పింఛను? నీకు ఎవరిస్తాను? ఓటు కేసీఆర్ గారికి వేయాలి. కారు గుర్తుకేయాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. లక్కవరంలో మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. 4 రోజుల కిందట 2 వర్గాల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. లక్కవరం పోలీసులు 2 వర్గాలపై కేసులు నమోదు చేశారు. న్యాయం జరగలేదంటూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైద్యం పొందుతూ గుంటూరులో మృతి చెందాడు. ఒక వర్గానికి చెందిన ఎస్ఐ సపోర్టుగా నిలిచారని ఆరోపిస్తున్నారు. ఎస్ఐకి వ్యతిరేకంగా మృతుని బంధువులు నినాదాలు చేశారు.
విశాఖ గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసులరావు తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ జిల్లా కార్యదర్శి రోజారాణి డిమాండ్ చేశారు. స్థానిక హోటల్లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కూర్మన్నపాలెంలో స్థల వివాదంలో నా పాత్ర ఉందని పల్లా శ్రీనివాసరావు చెప్పడం అన్యాయమని అన్నారు. ఆయన కబ్జాలు చేశాడని తాను చెయ్యలేదని అన్నారు. నా పాత్ర ఉందని నిరూపించాలన్నారు. లేదంటే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక మహిళను ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చూడకుండా ఆమె ఏం చేస్తుంది, అసలు ఎలా కష్టపడి ఉంటుంది ఆమె అని కూడా చూడకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాటని ఏ విధంగా వాడారో ఆయన తెలియడం లేదు. గత 15 సంవత్సరాలుగా కూడా మేము చూస్తున్నటువంటి మహిళ రోజారాణి గారు, ఈమె ఎటువంటి సమస్యనైనా సరే ఆమె ఇంటి ముందుకు వెళ్ళి, అమ్మ ఇదిగో మాకు ఈ సమస్యని మీరు తీర్చండి, మేము ఈ కష్టంలో ఉన్నాము అని అంటే అది 1 కాదు 2 కాదు, ఏ విధమైనటువంటివైనా సరే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ సమస్యని తీర్చుకుంటారు. ఒక మహిళ వెళ్ళింది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే మాత్రం ఆమె ఏ కష్టంలో ఉందని, ఆమె తినడానికి ఒక ఆహారం తీసుకున్నానా లేదా అని కూడా చూడకుండా ముందుకొచ్చి ఆవిడ పోరాడతారు ప్రతి ఒక్క విషయంలో. అంటే ఏ ఉద్దేశంతో ఆ మాట అనడం జరిగింది అసలు? ఇలా అయితే ఇన్ని సమస్యలు ఇవి తీర్చుతున్నటువంటి ఈ మహిళ ఎన్ని ఆస్తులు కూడబెట్టుకోవాలి? ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చినటువంటి సమస్యలు తీరుస్తున్నట్టు ఆమె, అమ్మ నువ్వు ఇంత డబ్బు అంత డబ్బు, ఈ ఆస్తులు రాసివు ఆ ఆస్తులు రాసివు అంటే ఎంతవరకు సమంజసం? ఒక్క పేరు మీద ఆవిడ పేరు మీద ఏమైనా ఉందా పోనీ ఏమైనా అని మేము మా కళ్ళతో చూస్తున్నాం. 60 గజాలు కాదు కదా, 10 గజాలు ఒక్క 10 గజాల సంబంధం, ఒక్క 10 గజాలు కూడా ఆవిడ దగ్గర లేదు. మేము ఎప్పటి నుంచి అంతవరకు ఎందుకు? ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఒక 3 నెలలుగా నేను అడుగుతున్నాను, ఏంటండి ఈ కష్టపడ్డమేనా? ఎప్పుడూని ఈ పార్టీలో కష్టపడ్డమేనా? మీకంటూ ఏమీ లేదంటే ఆకర్లేదు. నాకు ప్రజాసేవే ముఖ్యం, ఆ నాయకులు ఉండడమే ముఖ్యం. వాళ్ళు మంచి కోరే నేను ఉంటాను, ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తున్నారు కనుక. ఇంత సీనియారిటీ ఉంది, ఒక ఎమ్మెల్యే అయ్యుండి మరి ఇది ఎక్స్పీరియన్స్ అంటే ఏంటండి? అసలు 1వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి 10వ తరగతికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడతారు? అమ్మమ్మ ఎందుకు మనందరం ఇక్కడ చేరుకున్నామని అనేది ఇప్పటికే రోజారాణి అక్క మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే ఈమె తప్పు చేయలేదు అన్న ఒక నమ్మకంతో నేను ఇక్కడికి రావడం జరిగింది, తనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా స్టేషన్కి కూడా వెళ్ళి మాట్లాడదలుచుకున్నానండి. ఈరోజు టీడీపీ వాళ్ళు చూసుకుంటే ప్రతి దాంట్లో ఆడవాళ్ళని తెస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఇదే పని అనుకుంటా నాకు తెలిసినంతవరకు. మరి బండారు సత్యనారాయణ మూర్తి ఏమో రోజా మేడంని ఆ విధంగా అన్నన్ని మాటలు అన్నారు. అది చూసుకుంటే ఇప్పుడు ఈయన చూస్తే ఏ సంబంధం లేని రోజా గారిని ఏమో ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. అక్కడ అంతమంది కుర్రోళ్ళు వెళ్ళి కొడితే రోజారాణి 200 మంది హెజ్రాల్ని పంపించిందని చెప్పారు. అక్కడ హెజ్రాలు ఎవరు కనిపించలేదండి నాకు ఆ వీడియోలో. మరి ఆయనకి ఎక్కడైనా కనిపించారేమో మరి మాకు తెలియదు. అలాగే ఈరోజు ఈమె నిజంగానే అలాంటి అక్రమాలకి పాల్పడితే ఈరోజు తిని వేరే స్థాయిలో ఉండాలి. ఇప్పుడిప్పుడే పోస్ట్ తెచ్చుకొని మంచిగా అందరికీ హెల్ప్ చేస్తూ ఒక దినిగా బ్రతుకుతుంది. అటువంటిది ఈమె మీద ఇన్ని నిందలేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆయన దగ్గర నిజంగా ప్రూఫ్ ఉంటే ఒకవేళ పెట్టమనండి మీడియా ముందు పెడితే అప్పుడు మేము అందరం సమాధానం చెప్తాము, మేము కూడా అడుగుతాము. ఈరోజు మరి పోలీసు వాళ్ళు కూడా తనకి ఏ సంబంధం లేదని ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. మరి దీనికోసం మరి ఏం మాట్లాడతారు అతను? ఒకవేళ ఏదైనా నిజంగానే సంబంధం ఉంటే అది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అది వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో మధ్యలో రాజకీయాన్ని తీసుకురావాల్సిన అవసరం అతనికి లేదు. అతను ఏమన్నారండి, పైన పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తే కింద రాజకీయ నాయకులు అదే చేస్తారన్నారు. ఇప్పుడు పైన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎంత % ప్రిఫరెన్స్ ఇచ్చి ఆడవాళ్ళని ప్రతి దాంట్లోనూ ముందుండాలి అని చెప్పి ఆడవాళ్ళని ఇంత దినగా అభివృద్ధి చేస్తుంటే ఈరోజు టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారండి? అసలు ఆడవాళ్ళు ఎక్కడికి రాకూడదా? ఏం మాట్లాడకూడదా? అసలు ఎక్కడ తిరగకూడదా? అంటే ఆడవాళ్ళు ఒకవేళ తిరిగి గట్టిగా మాట్లాడితే ఈ విధంగా లేనిపోని నిందలేసి వాళ్ళని ఎమోషనల్గా ఒకదానికి గురి చేసి ఇంట్లోనే కూర్చోబెడదామని ప్లాన్ చేసుకుంటున్నారా అందరూ? టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. ఎందుకు ఆడవాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకు మగాళ్ళతో పోరాడడం చేత కాదా? మగాళ్ళతో పోరాడడం చేత కాదని అనుకుంటే ఇంట్లో కూర్చోండి, అంతేగాని ఆడవాళ్ళ మీద ఎందుకు ఇలా లేనిపోని నిందలు వేయడం? ప్రతి ఒక్కరికి నేను ఈరోజు అడుగుతున్నానండి, మీకు నిజంగా దమ్ముంటే పైనున్న మా అన్నతోని కిందనున్న మా నాయకులతోని పోరాడండి, అంతేగాని ఇలా బయటికి ఇల్లు విడిచిపెట్టి ఇంట్లో భర్తని పిల్లల్ని విడిచిపెట్టి జనాల కోసం ఏదో చేద్దామని
ఏదో ప్రయత్నిద్దామని మనవంతు సాయం చేద్దామని వచ్చిన ఆడవాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి మాట్లాడకండి. ఈరోజు అండి అయితే మొన్న జరిగిన ప్రెస్ మీట్లోని గౌరవనీయులైన పల్లా శ్రీను గారు ఒక ఎస్సీ మహిళ మీద ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఇలా అనుచిత వాక్యాలు చేయడము మేము ఖండిస్తున్నాము. ఎస్సీ మహిళలుగా మేమంతా దీనికి సరైన ప్రూఫ్స్ కానీ లేకుండా ఉంటే ఆయన బహిరంగంగా మీడియా పరంగా ఆయన క్షమాపణలు కోరాలని, లేకపోతే మేము ఈ విషయాన్ని ఇంతటితో వదలమని మేము గట్టిగా చెప్తున్నాము. ఈ విషయాన్ని ఇంతటితో అయితే మేము వదలము. మా అక్కకి ఎలాగైనా న్యాయం జరిగేదాకా మేమంతా ఆవిడ వెనకతలు ఉండి నడిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు అన్నదమ్ములు పల్లా సీనాలు కుటుంబస్తులు వెళ్ళి వేరే వాళ్ళతో అన్ని అక్రమంగా చేసుకొని వీళ్ళు చేసి మమ్మల్ని అంటారు. నేను ప్రూఫ్ చూపిస్తున్నాను పల్లా సీన్ మీద. నీకు దమ్ముంటేనే ప్రూఫ్ చూపించు. నీకు నువ్వు మట్టుకు బహిరంగంగా నువ్వు రా, పోలీస్ స్టేషన్కి రా, నేను కేసు పెట్టని కూర్చొని మాట్లాడుకున్నావు. లేకపోతే నువ్వు ఎక్కడికైనా వస్తా, నేను వస్తాను. ఆ లెవెల్లో సైట్లోకి వెళ్తే అక్కడ నా ఫోటో పెట్టేసి జనసేన మహాసేన రాజేష్ అంట ఎవరెవరో తెలియకంట నా కొండవ వేసుకొని ఫోటో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా రాజేష్ అనే వ్యక్తి ఒక దళిత ఎస్సీ నాయకుడు, కలిగితే ఎస్సీ వాళ్ళకి హెల్ప్ చేయాలి ఒక ఆడపిల్లగా. ఏం తెలుసని ఎక్కడో మారుమూలు కూర్చొని ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని నా కోసం మాట్లాడతాడు. మరి ఈ వీడియోలకి ఏంటి చెప్తాడు సమాధానం? వాళ్ళ అన్నదమ్ములు చూడండి. మరి నిజంగా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాజువాకను సర్వనాశనం చేసేసిన దాన్ని నిజంగా ఈ వయసులో కూడా మా నాగిరెడ్డి గారు అలుపెరగని యోగాట పొరులాగా పరుగులెడుతూ హౌస్ కమిటీని తీసుకొచ్చి సాధించి అన్ని చేసి పెట్టారు. ఈరోజు ఇంతకు దిగజారుతాడా పల్లా సీన్ అని అడుగుతున్నాను నేను ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడికి నాకు రావాలా? అతను రమ్మంటాడా? లేకపోతే అతను ఎక్కడ టైం ఇచ్చినా ఎనీ టైం నేను వెళ్ళి అతను ఎదుర్కొంటూ కూర్చుంటాను. నాకు ప్రూఫ్స్ కావాలి. నేను ఈ సైట్లో ఎవరితో మాట్లాడాను? ఇజ్రాయల్ అన్నారు కదా, 200 మంది ఇజ్రాయల్ అన్నారు. ఇజ్రాయల్ అనే వ్యక్తులు నాకు తెలియదు. అసలు నాకు అసలు మాయా మర్మం అనేది నాకు తెలియదు. దీంట్లోనే పెద్ద నాయకులు కలిపి చేయించారు. పెద్ద నాయకులు రోజారాణి గారితో చేయిస్తున్నారు. నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందో నువ్వు పెద్ద నాయకులను మెన్షన్ చేస్తున్నావు? నువ్వు రాజకీయాలను ఎందుకు తీసుకొస్తున్నావు? నీకు దమ్ముంటే నువ్వు గెలిచి చూపించు. అంతేగాని ఒక అమాయకురాలిని ఆడపిల్లని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? అయినా బుర్ర బుద్ధి ఉందా లేదా పల్లా సీన్కని నేను అడుగుతున్నాను. ఈ రోజు నేను అలా సెటిల్మెంట్లు చేసి ఇలాగా నేను ఈ రోజు ఎందుకు వెళ్ళి ఉండిపోతాను 15 సంవత్సరాల నుంచి? మీరు చేతకాని వాళ్ళు, మీరు 420 ఆశలు వేసుకొని మీరు అక్రమంగా భూములు కబ్జాలు అన్నీ చేసి తన్నుకొని ఇష్టం వచ్చినట్టు మీరు చేసింది కాక మమ్మల్ని అంటారా? మీకు చూపిస్తాను చూడండి. ఎవరో ఏదో చెప్తే మీడియా ముందుకు వచ్చేసి పల్లా సీన్ గారు తన ఒక ఎమ్మెల్యే రేంజ్లోని చేసి వచ్చినటువంటి వాళ్ళు విలువలను తగ్గించుకొని ఈరోజు ఒక మహిళ అయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోసం మాట్లాడవలసిన అవసరం ఏంటి? పచ్చిగా మాట్లాడాలంటే 420 పల్లా సీను, 420 పల్లా సీను ఫస్ట్. ఎందుకు అని అంటే బిల్డింగ్లు అన్నీ కూడా కబ్జాలు చేసి ఘనత పల్లావారి కుటుంబానికి. చెల్లెల పేరు మీద, అక్క పేరు మీద ఒకటి, అన్నదమ్ముల పేరు మీద ఒకటి, మేనల్లుల పేరు మీద ఒకటి, తొంగలం కానీ వడ్లపుడి కానీ అన్నీ కూడా చేసింది. వాళ్ళ కింద మచ్చలు ఎట్టుకొని ఎవరినంటాడు అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఎల్ఎన్టీసీ సెటిల్మెంట్లు చేయడం, ఇవన్నీ చేయడం. హౌస్ కమిటీ ఈరోజు అతను అధికారంలో ఉన్నప్పుడు హౌస్ కమిటీ కూడా చేయలేని ఒక పనికి మాలిన 420 ఈరోజు నా కోసం మాట్లాడతాడా? ఓడిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడి నుంచి కాల్చి సిటీలో వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడైనా ప్రజలకైనా చెప్పాడా? ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ దగ్గర వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక రోజారాణి పార్టీలో గట్టిగా మాట్లాడుతుంది. అయినా నేను ప్రెస్ మీట్లో అనిత కోసం మాట్లాడితే ఇతను రావడమేంటి నాకు అర్థం కావట్లేదు. నేను ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఈ టీడీపీ నాయకులు నా కోసం మాట్లాడడం జరుగుతుంది. ఇంట్లో ఇప్పుడు దాకా ఇంట్లో కూర్చొని ఇప్పుడు బయటకు వస్తాడా నేను అడుగుతున్నాను. నాకు మటుకు బహిరంగంగా ఏదైతే అతను రోజారాణి అని పేరు మెన్షన్ చేశారో అది వెనక్కి తీసుకోవాలి, నాకు క్షమాపణ చెప్పాలి. తర్వాత నేను ఒక కేసు కూడా పెట్టాను పోలీస్ స్టేషన్లో, ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టాను. పోలీసుల్ని ఏసీపీలని వీళ్ళందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను.
నాకు న్యాయం చెయ్యండి. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నా రాజకీయాన్ని ఈ పల్లా శ్రీను గారు నేను కష్టపడి తెచ్చుకున్న పేరునుకున్న గౌరవాన్ని పోగొట్టి నా పరువును కూడా తీసేసి ఈరోజు పల్లా శ్రీను గారు ఒక ఎస్సీ మహిళ నుండి మాట్లాడడం నేను చాలా బాధాకరం. నేను ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. పల్లా శ్రీను గారు ఎక్కడెక్కడ ఏం చేశారు, బొమ్మనా బ్రదర్స్ ఎదుర్కొంటా భూ కబ్జాలు చేయడం ఇవన్నీ మాకు తెలియదా? జగ్గరాజుపేటలోని చూడండి, ఇవన్నీ పల్లా శ్రీను చేసిన భూ కబ్జాలే. వడ్లపూడి, తొంగులం, జగ్గరాజుపేట, తొంగులం, తర్వాత కోరమణపాలెం, కంతి, మధురవాడ ఇవన్నీ కూడా ఇతను చాలా హ్యాండ్లు ఉన్నాయి. ఇతను ఇలాంటి 420 అసలు వేసి అమాయకులమైన మా మీద పెట్టడానికి అసలు ఎవరిచ్చారు రైట్స్ నేను అడుగుతున్నాను. హౌస్ కమిటీ. గన్నవరంలో సెయింట్ జాన్స్ స్కూల్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారయ్యారు. కారులో సుమారు 100 కిలోల గంజాయి ఉన్నట్లు సమాచారం. ఒరిస్సా నుంచి గుజరాత్కి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి తరలించే వ్యక్తులు గుజరాత్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మీరు లోపల వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. పురుగుల మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చోటు చేసుకుంది. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను ఊరికి పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ ఆస్తి కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం 2 నిండు ప్రాణాలను బలిగొంది. గుంటూరు జిల్లా బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైకును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. చిన్నారి లక్ష్మి తేజస్వినితో పాటు సంపూర్ణ అనే మహిళ కూడా మరణించింది. పిడుగురాళ్ల మండలం న్యూ వెల్లంపల్లికి చెందిన పోతురాజు వెంకటేశ్వర్లు తన చిన్న కూతురైన హర్షితకు టైఫాయిడ్ జ్వరంగా ఉండడంతో ఇంజెక్షన్ వేయించుటకు గాను బ్రాహ్మణపల్లికి బయలుదేరారు. తనతో పాటు తన పెద్ద కూతురు లక్ష్మి తేజస్విని తీసుకుని వెళ్తుండగా వరుసకు అక్క అయిన కారు కోళ్ళు సంపూర్ణ తను పొలం పని నిమిత్తం వెళ్తూ వారితో కలిసి పయనమయ్యారు. బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు దగ్గర వెనక నుంచి వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా నడుపుతూ బైక్ను ఢీ కొట్టడం వల్ల కారును గొల్ల సంపూర్ణ మరియు పోతురాజు లక్ష్మి తేజస్విని 2 కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. హమాస్ హింసతో అట్టడుగుతున్న ఇజ్రాయెల్ దేశం నుంచి భారతీయులను తీసుకువస్తున్న తొలి ఫ్లైట్ ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో A11140 విమానం ల్యాండ్ అయింది. ఫస్ట్ బ్యాచ్లో 212 మంది భారతీయులు వచ్చారు. పలువురు తెలుగు విద్యార్థులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో భారతీయులను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిసీవ్ చేసుకున్నారు. ఆయనకు విద్యార్థులు ఇజ్రాయిల్లో పరిస్థితులను వివరించారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం ఆపరేషన్ అజయ్ చేపట్టిన విషయం తెలిసిందే. भारत माता की वंदे वंदे भारत माता की जय।
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కుండలేశ్వర స్వామికి 74 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా త్వరగా బయటకు రావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని కామిశెట్టి దొరబాబు స్వామివారికి పాలాభిషేకం చేశారు. ఓ నమః శివాయ ఓ నమః శివాయ ఓ నమః శివాయ దాచెట్ సీను నువ్వు గంగిలో తిరుగుతున్నావు. ఓ నమః శివాయ నేను ఉన్నాను ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని వ్యాఖ్య. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి నిరసన సెగలు. తమ భూములు లాక్కున్నారని మహిళలు ఆందోళన. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉద్రిక్తత. ఎస్ఐకి వ్యతిరేకంగా మృతుని బంధువుని నినాదాలు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు క్షమాపణ చెప్పాలి. తాను ఎవరి భూములు చేయలేదన్న వైసీపీ జిల్లా కార్యదర్శి రోజారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.